భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎన్నికల వేళ రేవంత్ ఒక సవాల్ విసిరాడు. ఏమనంటే, మీకు ప్రజల్లో పట్టు లేదు, మీరు రాష్ట్రానికి ఏమీ చేయలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ స్థాయి ఇవ్వమంటే ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తూ, ఇంతకుముందు సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి రాష్ట్రానికి పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఈవెన్ రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ఎందుకు ఇవ్వలేదు? పోలవరం జాతీయ హోదా ఎగ్గొట్టారు, అటు అది ఎగ్గొట్టారు. అది తర్వాత వచ్చి మోడీ సర్కార్ పోలవరానికి ఇచ్చింది, పాలమూరుది అప్పుడు ప్రస్తావనే లేదు. అదే సందర్భంలో అయితే ఆ పాయింట్ని బీజేపీ మీదకు తోసేయడంలో టాక్టికల్గా వ్యవహరించుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇంకొకటి, ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ కూడా గెలుచుకోలేరు మీరు, ఇది నా సవాల్ అని చెప్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఏమైనా కౌన్సిలర్లు గెలుచుకుంటుందేమో కానీ మున్సిపాలిటీ గెలుచుకునే అవకాశమే లేదని చెప్తున్నారు. ఇంకొకటి, మళ్ళీ పాత అస్త్రాన్ని కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ కాపాడుతుంది అన్నటువంటిది. ఆ లెక్కనైతే కాంగ్రెస్ పార్టీని కాపాడింది బీఆర్ఎస్ అని కూడా ఒప్పుకోవాలి కదా, రేవంత్ రెడ్డిని కాపాడింది బీఆర్ఎస్ అని కూడా ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కేసులో రేవంత్ని అక్కడతో వదిలిపెట్టేసింది కేసీఆర్ కదా. మరి అప్పుడు ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉందన్నామా అంటే మాట్లాడతారు. రేవంత్ మాట్లాడే మాటల్లో స్పెషాలిటీ ఉంటుంది, చమక్కులతో రివర్స్ చేస్తూ ఉంటారు.